తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మామనూరు ఎయిర్పోర్ట్ పనులకు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 253 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించగా 3 నుండి 4 వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. 2028 జూన్ 2 వరకు మామనూరు ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్పోర్ట్ల అభివృద్ధి అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మామనూరు ఎయిర్పోర్ట్ పనులకు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 253 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించగా 3 నుండి 4 వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. 2028 జూన్ 2 వరకు మామనూరు ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కోరారు, జూన్ 2, 2028 ఏదైతే మన తెలంగాణ ఫార్మేషన్ డే ఉందో ఆ నాటికల్లా ఇది పూర్తి చేయాలని ఆయన చాలా స్పష్టంగా కోరితే అదే టైం లైన్స్ పెట్టుకుని శరవేగంగా అవసరమైతే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టైనా సరే కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేస్తూ ఆ కన్స్ట్రక్షన్ లో కూడా టెర్మినల్ బిల్డింగ్ లో రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆలోచనలు తీసుకున్నాం. మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున